వంగవీటి రాధాతో ముద్రగడ ఫోన్లో ఏం మాట్లాడారు? లీక్ అయిన ఆడియోలో చెప్పినట్టు రాధా మళ్లీ వైసీపీలో చేరుతాడా? వంగవీటి రాధాకు జగన్ ఇచ్చిన హామీ ఏంటి? వంగవీటి రాధా నిర్ణయంపై ఆయన అనుచరులు ఏమంటున్నారు? ఇలాంటి వివరాలన్నీ తెలుసుకోవాలంటే మా వీడియోను చివరి వరకు చూడండి. స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వంగవీటి ఈ సౌండ్ లో మాస్ వైబ్రేషన్ ఉంది, కాపు వాయిస్ ఉంది. ఈ పేరే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. ఇటు ఏపీలో అటు తెలంగాణలో ఆ కుటుంబానికి ఉన్న ఆదరణకు లెక్కే లేదు. అభిమానుల సంఖ్య కూడా ఎక్కువే. అట్ ద సేమ్ టైం వంగవీటి రాధాకు కూడా అదే ఫాలోయింగ్. అయితే ప్రస్తుతం రాధా రాజకీయ భవిష్యత్తు ఏంటి అన్న ప్రశ్న ఆయన అభిమానులను కలవరపెడుతోంది. 2019 ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వంగవీటి రాధ ప్రెజెంట్ ఆ పార్టీ నిర్వహించే కార్యక్రమాల్లో యాక్టివ్ గా లేరు. మరోపక్క విజయవాడ సెంట్రల్ టికెట్ పై ఆశలు పెట్టుకున్న రాధాకు చంద్రబాబు హ్యాండ్ ఇచ్చారు. విజయవాడ సెంట్రల్ టీడీపీ టికెట్ ను బోండా ఉమాకు కేటాయించారు. దీంతో రాధా ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, ఏ పార్టీ కండువా కప్పుకుంటారు అనే చర్చ పీక్స్ లో ఉంది. ఇదిలా ఉండగా టీడీపీ జనసేన బీజేపీ కాంబినేషన్ కు చెక్ పెట్టేలా కాపుల ఓట్లు కొల్లగొట్టేందుకు అధికార వైసీపీ భారీ స్కెచ్ వేసింది. స్పెషల్ ఆపరేషన్ స్టార్ట్ చేసింది. ఫస్ట్ స్టెప్ లోనే సక్సెస్ అయి మాజీ మంత్రి కాపు నేత ముద్రగడ పద్మనాభమును తమ వైపు లాక్కుంది. ఈయన త్వరలోనే బులుగు కండువా కప్పుకునేందుకు ఫిక్స్ అయ్యారు. ముద్రగడకు రాజ్యసభ ఎంపీ, ఆయన కుమారుడు చల్లారావుకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని వైసీపీ శ్రేణులు చెప్పుకొస్తున్నారు. అయితే ముద్రగడ చేరిక విషయంలో తెర వెనుక అన్ని తానే నడిపించిన ఎంపీ మిథున్ రెడ్డి వంగవీటి రాధాతోనూ ప్రత్యేకంగా భేటీ అయ్యారని తెలుస్తోంది. ఆయన్ని వైసీపీలోకి రావాలని, పార్టీలో చేరితే కీలక బాధ్యతలు అప్పగించేలా జగన్ మాటగా మిథున్ రెడ్డి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ విషయమై వంగవీటి రాధా నుంచి రిప్లై రాకపోవడంతో ముద్రగడతో ఫోన్ కూడా చేయించారట. మరోవైపు ఇప్పటి వరకు వంగవీటి రాధా వైసీపీని వీడిన తర్వాత పెద్దగా ప్రభుత్వంపై విమర్శలు చేయలేదు. అలాగని టీడీపీలో యాక్టివ్ పాత్ర పోషించిన సందర్భాలు లేవు. వంగవీటి రాధాను పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమిని చిత్తుగా ఓడించొచ్చన్నది జగన్ ప్లాన్ గా తెలుస్తోంది. ఫైనల్ గా రాధా పద్మనాభం ఇద్దరిని వైసీపీలోకి ఆహ్వానించడం ద్వారా ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కాపు సామాజిక వర్గం అత్యధికంగా ఉన్న మిగిలిన జిల్లాలోని కాపు ఉపకులాలను కూడా తమ వైపుకు తిప్పుకోవచ్చన్నది వైసీపీ ప్లాన్ గా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వంగవీటి రాధాను ఎలాగైనా తమ వైపు తిప్పుకోవాలని అడుగులు వేస్తున్నారు సీఎం జగన్. ఏది ఏమైనా వంగవీటి రాధ మళ్లీ వైసీపీ కండువా కప్పుకుంటే అది ఏపీ రాజకీయాలను కీలక మలుపు తిప్పే పరిణామంగా మారుతుంది అంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.